విశాఖలోని గాజువాక ఆదిత్య డిగ్రీ కళాశాలలో ఈటీవీ ఈనాడు ఆధ్వర్యంలో సైబర్ నేరాలపై అవగాహన సదస్సు నిర్వహించారు. ముఖ్య అతిథిగా సిఐ పార్థసారథి, సౌత్ సబ్ డివిజన్ క్రైమ్ సిఐ శ్రీనివాసరావు, శక్తి టీం ఎస్ఐ సూర్యకళ హాజరయ్యారు. సోషల్ మీడియా వేదికగా జరిగే ఆర్థిక, మానసిక వేధింపులు, ఇతర నేరాలపై విద్యార్థులకు అవగాహన కల్పించారు. సెల్ ఫోన్కు వచ్చే లింకులు తెరవకూడదన్నారు. సైబర్ నేరాలపై అవగాహన ఉంటే భవిష్యత్తు మోసాల నుంచి తప్పించుకోవచ్చని పోలీసులు తెలిపారు. పోలీసు వారు మరియు ఈనాడు సమక్షంలో విద్యార్థులకు సదస్సు నిర్వహించడం జరిగింది. స్టూడెంట్స్ ఎలాంటి ఇష్యూస్ ఫేస్ చేస్తారు, దాని డిపార్ట్మెంట్ ఎలాగా వచ్చే శక్తి యాప్ గురించి కానీ దీన్ని ఎలా ఇట్లా చేసుకోవాలి, అట్ ద సేమ్ టైం సొసైటీలో మనం ఎలా ఉండాలి అనే ఉద్దేశంతో దాని గురించి సిఐ గారు కానీ ఎస్ఐ గారు కానీ చెప్పడం జరిగింది. శక్తి టీం అనేసి పెడుతున్నాం. ప్రతి ఒక్కరిలో కూడా ఫోన్స్ అనేవి ఉన్నాయి. ఫోన్స్ లో వచ్చేసి వీళ్ళు లింక్ పంపిస్తారు, యాప్ డౌన్లోడ్ చేసుకోండి. చేసుకున్న తర్వాత మీరు ఎవరిని కలవక్కర్లేదు. ఆటోమేటిక్ గా దాంట్లో ఉన్న బటన్ ప్రెస్ చేస్తే మీకు మీ దగ్గరకు వచ్చేసి వాళ్ళు 10 to 15 minutes అది వచ్చేసి హెడ్ క్వార్టర్కి వెళ్ళిపోతుంది. అటువంటి అవకాశం మీకు ఉన్నది. మొబైల్స్ వాడుతున్నారు. ఈ మొబైల్స్ వాడడం వల్ల ఎన్ని లాభాలు ఉన్నాయో అన్ని దుష్ప్రభావాలు కూడా ఉన్నాయి. ఎందుకంటే అందరూ కూడా ప్రతి ఒక్కరు సోషల్ మీడియాలో చాలా యాక్టివ్గా ఉంటున్నారు. జాబ్స్ ఆఫర్ చేస్తున్నారు, అలాగే చాలా వర్క్ ఫ్రమ్ హోమ్స్ రకరకాల లింక్స్ క్రియేట్ చేస్తున్నారు. అధికారిక అంటే వెబ్సైట్స్ నుంచి మీకు జాబ్ వస్తున్నట్టు, మీకు స్కాలర్షిప్స్ వస్తున్నట్టు ఎరవేస్తున్నారు. అలాంటి వాటిని మీరు దయచేసి క్లిక్ చేయొద్దండి. మీకు అధికారికంగా తెలిస్తేనే మీరు ఒకవేళ అధికారికంగా ఎవరైనా అప్లై చేస్తేనే తప్ప అలాంటి తప్ప అప్లై మీరు క్లిక్ చేయాలి తప్పించి అదర్వైజ్ మీరు అన్నోన్ వెబ్సైట్ నుంచి లింక్ క్రియేట్ చేయకూడదు. చాలా జాగ్రత్తగా ఉండాలి. మనకి ఒకవేళ సైబర్ అలాంటి ప్రాబ్లం మీకు డౌట్ అనిపిస్తే వెంటనే మనకి టోల్ ఫ్రీ ఉంది 1930కి ఇమ్మీడియట్ గా